యాక్చువల్లీ ఒక ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేసినప్పుడు లేదా ఇలాంటి యూనియన్స్ స్టార్ట్ చేసినప్పుడు కొంత అమౌంట్ అయితే తీసుకుంటాం. సరే అది ఎంత అనేది తర్వాత విషయం. అమౌంట్ తీసుకున్నప్పుడు దాన్ని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రూపాయితో సహా లెక్క చెప్పాల్సిందే. సో ఇప్పుడు బాధితులు వచ్చి మధ్యలో ఎవరైతే రాకేష్ మాస్టర్ గారు త్రూ వచ్చారో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఆయన అడుగుతారు ఎవరైనా కూడా. సో అలానే ఆయన కూడా అడిగారు. ఇప్పుడు వాళ్ళందరికీ లెక్క చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అయితే ఇక్కడ ఏమైందంటే మేము యూనియన్ పెట్టే ముందు బాంబే మాస్టర్ ఒక 13 మంది కొంతమంది అని కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మనం ఫ్రీగా ఇచ్చేద్దాం కార్డు, లేదంటే ఏదైనా ఒక అమౌంట్ పెట్టుకుందామని అందరం డిసైడ్ చేస్తే ఏమన్నారంటే ఫ్రీగా ఇస్తే ఎవరు మన మాట వినరు, ప్లస్ మనం యూనియన్ పెట్టుకుంటున్నాం అంటే ఒక ఆఫీస్ మెయింటైన్ చేయడానికి అన్నిటికీ చాలా ఉంటుంది. కాబట్టి మనందరం కలిసి అంటే మేమందరం కూడా మాస్టర్సే కదా, డాన్సెస్కి 50,000 రూపీస్ అండ్ 55,000 5,000 యూనియన్కి వాడదాం, 50,000 ఎవరి పేరు మీద వాళ్ళకి డిపాజిట్ చేద్దాం. ప్లస్ మాస్టర్స్కి అయితే 70,000 అలా పెట్టుకుందాం. పెట్టుకొని మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. యూనియన్ పెట్టే ముందు మేము డిసైడ్ చేసుకొని సరే అని చెప్పేసి పెట్టాం. పెట్టి అప్పుడు యూనియన్కి ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూనియన్ డాన్సర్స్ అందరికీ అనౌన్స్మెంట్ చేసాం. ఇట్లా ఒక యూనియన్ పెట్టాం, తెలంగాణ యూనియన్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రమ్మని చెప్పేసి చెప్తే చాలా మంది వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఇలా చెప్పాం, ఇలా ఇలా ఉంది, దీనికి ఇష్టం చెప్పారు, జాయిన్ అయిపోయింది. ఇప్పుడు చెప్తాను అన్న చెప్తాను. అయిపోయిన తర్వాత మేము యూనియన్ నడుస్తుంది, కేసులు గొడవలు అవుతున్నాయి, డబ్బులు లేవు, అందరు మళ్ళీ మీటింగ్ పిలిచి ఇది మనం ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా అవుతుంది, మనం ఇంత అమౌంట్ ఇద్దాం, అంతా కమిటీ అందరు కూర్చొని ఓకే అని చెప్పి దాన్ని సంతకం వేసుకున్న అమౌంట్ తీసి దాన్ని ఖర్చు పెట్టుకుంటూ వచ్చాం. ఎంత పెట్టారు? జనరల్ బాడీ మీటింగ్ లో సంతకాలు పెట్టింది ఎవరెవరు సంతకాలు పెట్టారు? దానికి అందరూ ఉన్నారు. దాని అత్యధికంగా మంది డాన్సర్స్ ఉన్నారు. దాంట్లో ఇంతమంది పెట్టారంటే వాళ్ళ పేర్లు ఏంటి, ఆ లిస్టులన్నీ కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే లేబర్ ఆఫీస్ లో మీరు చూపించాలి, బాధ్యత ఉంటుంది. మీరు ఆ బాడీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మీరు ఆ లెక్క మన ప్రాబ్లం మన ఇష్యూ అది కాదు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. రాకేష్ మాస్టర్ గారు చెప్తున్నారు, అదే మీరు ఆ మీటింగ్ లో చెప్పేసింది, అది వేరే విషయం. ఇప్పుడు మనం ఏదైతే తెలంగాణ ఆంధ్ర ఇష్యూ అనుకుంటున్నామో దాన్ని సాల్వ్ చేయాలంటే మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. ఒకటండి, ఇప్పుడు వర్క్ చేయకుండా ఎన్ని రకాలుగా అంటే తెలంగాణ యూనియన్ని దెబ్బతీయడానికి ఫస్ట్ షూటింగ్ లాపిన తర్వాత అది షూటింగ్ లాపినప్పుడు పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి చూశారు. సిఐ గారు వచ్చి లైన్లో ప్రత్యేకంగా చూశారు కాబట్టి ఆ కేసు అది ఫైల్ అయింది. లేదంటే వాళ్ళ మీద అంత పెద్ద కేసు ఫైల్ అయ్యేది కదా, ఆయన ప్రత్యక్షంగా చూశారు కాబట్టి అది అయింది. అక్కడి నుంచి ఇంటర్నల్గా ఫోన్లు చేసి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి ఫోన్లు చేసి మాకు వర్క్ రాకుండా చేయడం రెండోది. మూడోది ఇప్పుడు సార్ చెప్పే మా డాన్సర్లనే, మా దాంట్లో ఉన్న డాన్సర్లనే మీరు అక్కడ ఉంటే మీకేం వర్క్ రాదు అంటే వర్క్ ఆపేది వాళ్ళే, వర్క్ రాదని వీళ్ళని రెచ్చగొట్టేది వాళ్ళే. వర్క్ రాదు, మీరు అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేయండి, మీ డబ్బులన్నీ తినేశారు, అంటే ఇది రాంగ్ మిస్గైడ్ చేయడానికి మీ డబ్బులన్నీ తినేశారని వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళకి తాగిపియడం, పార్టీలు ఇచ్చి ఇదంతా చేసి వాళ్ళని సార్ మీరు అడిగారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అది వాళ్ళతోనే మా మీదకే ఫైట్ కి సిద్ధం చేశారు. అప్పుడు మేమేం చేసినాము, మీరు కట్టింది 50,000 కోర్టులు కానీ యూనియన్కి ఫస్ట్ యూనియన్ అనుకున్నప్పుడు మేము వచ్చి 15 ఏళ్ళు అండి. 15 ఏళ్ళు దేనికోసం వచ్చినాం? ఫిలిం డాన్సర్గా, గ్రూప్ డాన్సర్గా ఫిలింలో కనబడడానికి వచ్చినాం. ఆ గోల్ పక్కకు పెట్టి పర్సనల్ ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం, ఫిట్నెస్ క్లాసెస్ ఇవ్వడం, ప్రోగ్రామ్స్ చేసుకోవడం, టీవీ ప్రోగ్రామ్స్ వరకే పరిమితమైనాం. మా గోల్ ఏది? మేము కూడా చిరంజీవి గారిని రోల్ మోడల్గా తీసుకొని ఆయన పక్కన చేయాలని ఒక ఎయిమ్తో వచ్చిన వాళ్ళం. అది వదిలి 15 ఏళ్ల నుంచి ఈ సైడ్ ప్రోగ్రామ్స్, సంగీత ప్రోగ్రామ్స్ కానీ, ఫిట్నెస్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్ నేర్పడం, ఇలాంటి వాటిలోనే ఉండిపోతున్నాం. నేను బూగి ఊగిలో 2006లో బూగి చేశానండి. 2006లోనే జీ తెలుగులో స్టైల్ గురులో మా టీమే విన్నా. అంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు కొంచెం ఒక లైన్ చెప్పారు, అది దాటారు. ఎప్పుడైతే మాస్టర్ చాలా సీనియర్, ఆ మాస్టర్ వల్ల తరం తర్వాత ఇంకో తరం రావాలి. ఆ తరంలో ఉన్నది ఎవరు? మేము శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు,
వీళ్ళందరూ ఓకే. ఆ రోజుల్లో క్లాస్ ఇది చేసుకుని మేమే బాగున్నాం, మాకు అప్పటికి మెంబర్షిప్ లేదు, కాకపోతే వాళ్ళకి మెంబర్షిప్ ఉంది, అదే తేడా. మేము టీవీలో ప్రూవ్డ్, ఆల్రెడీ ప్రూవ్డ్. ఇప్పుడు మాకు మెంబర్షిప్ ఇవ్వకుండా కాదంటే వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వీళ్ళు వస్తే వీళ్ళకి వెంటనే వర్క్ దొరుకుతుంది, సాంగ్స్ ఇచ్చేస్తారు. అందుకని వీళ్ళకి కార్డులు లేదని ఇలా తొక్కి పెట్టేసి వాళ్ళు సాంగ్స్ చేసుకొని ఇప్పుడు డెవలప్ అయిపోయింది. ఇప్పుడు యూనియన్ ని దొక్కాలి. యూనియన్ దొక్కడానికి వాళ్ళని రెచ్చగొడితే మేము ఏం చేసినాం, ఈ ఖర్చుల నిమిత్తం 5,000 కట్ చేసినాక మా బైలాలో ఒకసారి జాయిన్ అయిన తర్వాత యూనియన్ లో మినిమం దానికి ఒక పీరియడ్ ఉంటుంది, గ్రేస్ పీరియడ్, తర్వాతనే మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడే రీఫండ్ చేస్తారు. వాళ్ళు డొనేషన్ కింద 50,000 కట్టారు, ఆ డొనేషన్ రీఫండ్ ఎప్పుడైతే ఒక యూనియన్ లో అది ఇవ్వమంటే నేను ఇప్పుడు జాయిన్ అయ్యి రేపే అవ్వడానికి ఏ యూనియన్ కూడా ఒప్పుకోదు. అసలు ఏపీ యూనియన్ అయితే ₹1 కూడా రిటర్న్ ఇవ్వరు. అలాంటిది మేము అన్ని పక్కగా మా సొంత డబ్బులు పెట్టుకుని యూనియన్ చేసినాం కాబట్టి మేము ఒకటితో మాట పడేది లేకుండా 45,000 రిటర్న్ ఇచ్చేసాం. 125 మందికి 125 మందికి రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయ్యారు. ఆ విషయం రాజేష్ మాస్టర్ గారికి తెలియదు కాబట్టి ఆయన అడిగారు. సో అసలు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేమేమనాలంటే యాక్చువల్గా అనాల్సింది ఏంది, మీరెవరు ఇక్కడ పని చేయడానికి అనాల్సింది, మేము పని అడుక్కోవాల్సి వస్తుంది. అడుక్కున్నా కూడా ఈరోజు చేయనియట్లేదు. 125 మెంబర్స్ ఆల్రెడీ. ఇప్పుడు ఒకటండి 1 year ఇప్పటి వర్క్ లేదు, రూమ్ రెంట్ కట్టగా పారిపోతున్నారు. మా యూనియన్ ఆఫీస్ నేను 3 bedrooms ఉన్నాయి, అందరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, కొన్ని రోజుల వరకు కష్టపడి చదువుదాం అని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ లో పడుకోమంటే ఫుడ్ లేదంటే అదే కమిషనర్ గారు ముందు 1 year యానివర్సరీకి పిలిచి మా బాధలు అని చెప్పి మా యూనియన్ నుంచి 6 బస్తాల రైస్ వేసాం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.